హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ శ్రీలంకలో జరుగుతున్న ఎకనామిక్ క్రైసిస్కి సంబంధించి ఒక ఎడిటోరియల్ వచ్చింది. సో టైటిల్ ఏం చెప్తుంది? శ్రీలంకాస్ రేజ్ అంటే కోపం. రేజ్ అంటే కోపం. శ్రీలంకలో ప్రజలకి చాలా కోపం వచ్చింది. వైలెంట్ అన్కంట్రోలబుల్ యాంగర్ని మనం ఏమంటాం? రేజ్ అని చెప్పి అంటాం. వైలెంట్ అండ్ అన్కంట్రోలబుల్ యాంగర్. మరి ప్రజలకి ఎంత కోపం ఎందుకు వచ్చిందంట? అక్కడ ఆర్థిక మిస్మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్, ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ జరిగింది. వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసారు. ఆదాయం సరిపోవట్లేదు, ఖర్చులు పెరిగిపోయాయి. చాలా సమస్యల్లో ఉన్నారు. మరి ఈ సమస్యలకి పరిష్కారం చూపకుండా కాలక్షేపం చేస్తోంది ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి శ్రీలంకలో ఈరోజు వచ్చింది. సరే, దీని గురించి డీటెయిల్డ్గా ఎడిటోరియల్లో ఉన్న అంశాలన్నింటినీ మనం పరిశీలించడానికి ముందు లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్ దట్ వీ హ్యావ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఫర్ యూపీఎస్సీ. మీకు చెప్తూనే ఉన్నాను ఎప్పటి నుంచో, యూపీఎస్సీకి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మనం ప్రారంభించాము. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు. హైదరాబాద్లోను, విశాఖపట్నంలోను, శ్రీకాకుళంలోను, ఈ 3 ప్రాంతాల్లో మీరు యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే మన బ్రాంచెస్కి వెళ్ళి మీరు జాయిన్ అవ్వవచ్చు. ఎక్కడ కావాలన్నా సరే మీకు సేమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ, సేమ్ కైండ్ ఆఫ్ టీచింగ్ అనేది ఎన్ష్యూర్ చేస్తాం. ఎక్కడ జాయిన్ అయినా సరే ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ అనేది కాంప్లిమెంటరీగా అంటే ఫ్రీగా మీకు వస్తుంది. అంటే 60,000 రూపీస్ వర్త్ ఆన్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీగా వస్తుందన్నమాట. మరి ఆఫ్లైన్కి ఫీజు ఎంత? 80,000 మాత్రమే. అయితే అందులో 60,000 వర్త్ ఆన్లైన్ మీకు ఫ్రీగా వస్తుంది. 80,000 పైన కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ క్లాసెస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు డెమో అటెండ్ అవ్వండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు అటెండ్ డెమోస్. గుడ్డిగా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. 3 రోజుల పాటు మీరు క్లాసులు అటెండ్ అయ్యి మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి. వీటిపైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. అలాగే మన కాంటాక్ట్ నెంబర్ క్లియర్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది. మన వెబ్సైట్ కనిపిస్తుంది. వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. వివరాలు కనుక్కొని డీటెయిల్డ్గా తెలుసుకున్నాకే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. సరేనా? మరి ఇప్పుడు ముందుకి వెళ్ళిపోదాం. సరే, ఆఫ్లైన్ చూస్తాం. మరి ఆన్లైన్ పరిస్థితి ఏంటి? ఆన్లైన్కి కొత్త బ్యాచ్లు వచ్చేసాయి. మనకి కొత్త బ్యాచ్లు వచ్చేసాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి కొత్త బ్యాచెస్ ఎప్పటి నుంచి అంటే 4th నుంచి, అంటే మండే నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. న్యూ బ్యాచెస్లోకి ఎన్రోల్ అయిపోండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫీజు మీకు 15th ఏప్రిల్ వరకు వ్యాలిడిటీ ఉంది. ఈఎంఐ ఆప్షన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. నెలకు 5,000 పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అన్నింటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. ఈ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు అనమాట. మరి స్టార్ట్ చేద్దామా స్టోరీని? లెట్స్ బిగిన్ దిస్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ప్రెసిడెంట్ రాజపక్స మస్ట్ ఎక్నాలెడ్జ్ అంటే మీనింగ్ ఏంటి? యాక్సెప్ట్, ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. దేన్ని యాక్సెప్ట్ చేయాలంట? పాపులర్ యాంగర్ అంటే పబ్లిక్లో కోపం వచ్చింది ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కోపంగా మారింది. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయాలి. ఏం జరగట్లేదు అని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేయకుండా ఈ మస్ట్ యాక్సెప్ట్ పాపులర్ యాంగర్. పీపుల్ ఆర్ యాంగ్రీ అబౌట్ ది గవర్నమెంట్ అని చెప్పి అర్థం చేసుకొని అండ్ ఈ మస్ట్ ఫార్ములేట్ ఏ రికవరీ ప్లాన్. రికవరీ ప్లాన్ని ఫార్ములేట్ చేయండి. ఎకానమీ క్రైసిస్లో ఉంది కాబట్టి క్రైసిస్ నుంచి దాన్ని తిరిగి రికవర్ చేసే ప్లాన్ని ఫార్ములేట్ చేయాలి అని చెప్పి అంటున్నాను. శ్రీలంకన్ ఎకానమీలో ఏం జరుగుతుంది అని చెప్పి నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్డ్ వీడియో సెపరేట్గా ఒక ఎక్స్ప్లెయినర్ చేశాను. ఐ హావ్ డన్ ఎ సెపరేట్ ఎక్స్ప్లెయినర్ ఆన్ శ్రీలంకాస్ ఎకనామిక్ క్రైసిస్. అది లింక్ మీకు ఈ పర్టిక్యులర్ ఎడిటోరియల్ యొక్క డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోనూ లింక్ పెడతాను.
అందులో మీరు డీటెయిల్డ్గా ఏ కారణాల వల్ల శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చిందనే అంశాన్ని మీరు డీటెయిల్డ్గా చూడొచ్చు. ఇట్స్ అన్ ఎక్స్ప్లెయినర్, అందులో డీటెయిల్డ్గా దాని గురించి చెప్పాను. ఇందులో ఎడిటోరియల్లో ఉన్న ఆస్పెక్ట్ మాత్రమే కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి ఏం రాశారో. యాజ్ ఐరేట్ ప్రొటెస్టర్స్ gathered near the house of President Gotabaya Rajapaksa in a desperate bid to highlight their suffering. In a desperate bid to highlight their suffering, the worsening economic crisis in Sri Lanka has possibly reached its crescendo. చూడండి ఎన్ని పదాలు వచ్చాయి ఇక్కడ, ఎన్ని పదాలు రాశారు చూడండి. ఐరేట్ ప్రొటెస్టర్స్, ఐరేట్ అంటే కోపంతో ఉన్న, పీపుల్ హు ఆర్ యాంగ్రీ. ఐరేట్ అంటే మీనింగ్ ఏంటి? యాంగ్రీ అని. ప్రొటెస్టర్స్ అంటే ఎవరు? ఆందోళనకారులు. ఎవరైతే ప్రొటెస్ట్ నిరసన వ్యక్తపరుస్తున్నారో నిరసనకారులు లేదా ఆందోళనకారులు. గ్యాదర్డ్ నియర్ ది హౌస్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ యొక్క హౌస్ని ముట్టడించారు వీళ్ళంతా. కోపంతో విన్న వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ గోటాబయ రాజపక్స హౌస్ని ముట్టడించారు. ఎందుకని? ఇన్ ఎ డెస్పరేట్ బిడ్, ఎలాగైనా సరే మా సఫరింగ్ని హైలైట్ చేయాలి, మేము ఎన్ని బాధలు పడుతున్నామో ఆయనకి ఎలాగైనా తెలియజేయాలి అని చెప్పి డెస్పరేట్గా, అంటే ఇంక వేరే ఆప్షన్ లేదు, ఇదే ఫైనల్, ఎలాగైనా చెయ్యాలి, నేను డెస్పరేట్గా ఉన్నాను అంటే ఎలాగైనా అంటాం చూడండి, అదనమాట. ఈ ప్రయత్నం చేసే టైంకి చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా ఆయన హౌస్ని ముట్టడించి వాళ్ళ యొక్క సఫరింగ్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుండగా ద వర్సనింగ్ ఎకనామిక్ క్రైసిస్, వర్సనింగ్ అంటే రోజుకి ఇంకా చేయి దాటిపోతున్న ఎకనామిక్ క్రైసిస్ అంటే సంక్షోభం, హ్యాస్ పాసిబిలీ రీచ్ ఇట్స్ క్రెసెండో. క్రెసెండో అంటే అర్థం ఏంటంటే ఫైనల్ స్టేజ్కి చేరింది. ఇప్పుడు ఏదన్నా ఒక ప్లే క్లైమాక్స్ అని అర్థం అన్నట్టు, ఒక ప్లే అంటే ఒక నాటకం వెళ్తున్నప్పుడు ఫైనల్ స్టేజ్కి ఇట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ క్రెసెండో అంటారు. అంటే ఫైనల్ స్టేజ్కి వెళ్ళింది, క్లైమాక్స్కి చేరినట్టుగా కనిపిస్తోంది స్టోరీ అంతా అనే మీనింగ్ మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు మామూలుగా క్రెసెండో అంటే మీనింగ్, ఒక చిన్న సౌండ్ వేవ్ తీసుకోండి. ఒక సౌండ్ వేవ్ తీసుకుంటే ఇలా స్లోగా మొదలయ్యి అలాగే దాని సౌండ్ పెంచుకుంటూ మ్యాక్సిమం సౌండ్కి చేరిపోయింది అనుకోండి. ఈ ఫైనల్గా వచ్చే మ్యాక్సిమం సౌండ్ని మనం స్లోగా సౌండ్ మొదలయ్యి పెద్ద ఫైనల్గా వెళ్తుంది చూడండి, అది క్రెసెండో అంటారు దాన్ని. ఒక చిన్న మీకు మ్యూజిక్ వింటున్నారు, స్లోగా మొదలుపెట్టి ఒక్కసారిగా మ్యాక్సిమం పీక్కి వెళ్తుంది, ఆ పీక్ స్టేజ్ని మనం క్రెసెండో అంటాం. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? క్లైమాక్స్, ఫైనల్ స్టేజ్కి రీచ్ అయినట్టుగా ఉంది. ఈ ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉందో ఇట్ సీమ్స్ ఇట్ హెస్ రీచ్డ్ ఇట్స్ ఫైనల్ స్టేజ్ అని చెప్పి అంటున్నారు. The Rajapaksas, who have dominated the political and electoral scene, face an unprecedented decline in their popularity as the people struggle for want of adequate money, fuel and food. అరే భలే రాశారు చూడండి ఇక్కడ. రాజపక్సాస్ వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా శ్రీలంకలో ఉన్న ఎలక్టరల్ మరియు పొలిటికల్ సీన్ని డామినేట్ చేస్తున్నారు. పాలిటిక్స్లో వాళ్ళు చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ వాళ్ళది, మరియు ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో గెలుస్తూ ఉన్నారు. నౌ దే ఫేస్ ఎన్ అన్ప్రెసిడెంటెడ్ డిక్లైన్. అన్ప్రెసిడెంటెడ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. చూడండి ఒకసారి. ప్రీ అంటే ముందు, ప్రిసీడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్, అన్ప్రెసిడెంటెడ్ అంటే సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్, సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ అంటే ఇంతకు ముందెన్నడూ జరగని. అన్ప్రెసిడెంటెడ్ అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. అన్ప్రెసిడెంటెడ్ డిక్లైన్ ఇన్ దేర్ పాపులారిటీ, ఎప్పుడూ చూడండి ఇది. వాళ్ళు ఎప్పుడూ పాపులర్ లీడర్స్ అంటే ప్రజలకి వాళ్ళంటే ఒక పట్టు ఉంటుంది ఎప్పుడు కూడా. అలాంటిది పాపులారిటీ తగ్గిపోవడం అనేది మొట్టమొదటిసారిగా వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు. యాజ్ ద పీపుల్ స్ట్రగుల్ ఫర్ వాంట్ ఆఫ్ యాడిక్వేట్ మనీ, ప్రజలు స్ట్రగుల్ అవుతున్నారు, మనీ సరిపడినంత లేదు, ఫ్యూయల్ లేదు, ఫుడ్ లేదు. వీళ్ళు స్ట్రగుల్ అవుతున్న ఈ క్రమంలో ఆబ్వియస్గా ప్రజలు కష్టాలు పడితే ప్రభుత్వం మీదకి బ్లేమ్ వెళ్తుంది. ఎప్పుడూ చూడని, కనీ విని ఎరుగని ఈ డిక్లైన్ ఇన్ దేర్ పాపులారిటీ డిక్లైన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ద రూట్స్ ఆఫ్ ద క్రైసిస్, రూట్స్ అంటే ఏంటి? మూలం. ఈ క్రైసిస్కి మూలం ఏంటి? ద రూట్స్ ఆఫ్ ద క్రైసిస్ మూలం ఏంటి? ఎక్కడున్నాయి? వీళ్ళు చేసిన తప్పులైనా ఇంతకుముందు వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయా? రూట్స్ ఆఫ్ ద క్రైసిస్ మే నాట్ లై హోల్లీ ఇన్ ది పాలసీస్ ఆఫ్ గోటాబయ. అన్నీ ఆయనపైనే తోసేయడానికి లేదు. ఆయన 2019లో పవర్కి వచ్చారు. వాజ్ స్వెప్ట్ టు పవర్ ఇన్ 2019 యాజ్ ప్రెసిడెంట్ ఆన్ ఎ ప్లాట్ఫామ్ ఆఫ్ స్ట్రాంగ్ లీడర్షిప్
అండ్ డిసైసివ్ యాక్షన్, నేను స్ట్రాంగ్ లీడర్షిప్ మీకు ప్రొవైడ్ చేస్తాను, ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటానని చెప్పి స్ట్రాంగ్గా గట్టిగా ఒక పవర్ఫుల్ లీడర్ లాగా కనిపించేసరికి ఆయనకు ఓట్లు పడ్డాయి. 19లో పవర్కి వచ్చారు. అయితే 19 తర్వాతనే తప్పంతా జరిగిందా అంటే కాదు, దానికి ముందు కూడా జరిగినాయి. ఈ తప్పులు శ్రీలంక గొట్టబాయ రాజపక్స వచ్చిన తర్వాతే జరిగిందని కాదు, అంతకు ముందు కూడా చాలా తప్పులు జరిగాయి. అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్, అంతకు ముందున్న గవర్నమెంట్స్ కూడా కొన్ని తప్పులు చేసే, వాటి యొక్క ప్రభావాన్ని వీళ్ళు కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ డిసైసివ్ యాక్షన్. వైల్ హిస్ పార్టీ ద శ్రీలంక పొదుజన పెరామునా won a landslide in parliamentary elections a year later. 2000 పార్లమెంటరీ ఫస్ట్ చూడండి, ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత ఆయన పార్టీ తర్వాత పార్లమెంటరీ ఎలక్షన్స్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ, అంటే మొత్తం చాలా ఈజీగా కాంప్రహెన్సివ్గా గెలిచిందనడానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు. ఇటువంటి గెలుపది కాంప్రహెన్సివ్ ఓవర్వెల్మింగ్ మెజారిటీతో గెలవడాన్ని ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది లాస్ట్ టైం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది, 150 పైగా సీట్లు వచ్చేసాయి వాళ్ళకి. అలాంటి దాన్ని మనం ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పి అంటాం అనమాట. ద రాజపక్సాస్ డిడ్ ఇన్హెరిట్ అంటే వారసత్వంగా పొందడం. దేన్ని పొందారు వాళ్ళు, సమస్యల్ని. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన తప్పుల వల్ల వీళ్ళకు ఆ తప్పులకి పరిష్కారాలు వెతకాల్సిన అవసరం వీళ్ళకి వచ్చింది. డిడ్ ఇన్హెరిట్ సమ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్, కొన్ని ఎకనామిక్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే వైల్ ద పాండమిక్ కాస్ట్ ఎ గ్రేటర్ బర్డెన్, అంటే పాత గవర్నమెంట్ చేసిన కొన్ని తప్పులు వచ్చాయి, దాంతోపాటు పాండమిక్ వచ్చి భారం ఇంకా పెరిగిపోయింది. పాండమిక్ వచ్చి భారం అనేది ఇంకా పెరిగిపోయింది. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఈ వీడియో చూడడానికి ముందు ఎకనామిక్ క్రైసిస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో చూసేయండి ఫస్ట్. అప్పుడు దీని క్రైసిస్ యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు వచ్చేస్తుంది. తర్వాత ఎడిటోరియల్ చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఆపండి కావాలంటే, ఇక్కడికి ఆపేసైనా సరే క్రైసిస్ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సెపరేట్ ఎక్స్ప్లెయినర్ చేశాను, ఇట్ టుక్ ఆల్మోస్ట్ 35 minutes పట్టింది నాకు చేయడానికి. అది చూసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రండి, మళ్ళీ చూడండి. పాండమిక్ కాస్ట్ గ్రేటర్ బటన్. పాండమిక్ వల్ల ఏమైంది, టూరిజం దెబ్బతినింది కంప్లీట్గా. లాక్డౌన్స్, శ్రీలంక చాలా ఎక్కువగా టూరిజం మీద ఆధారపడుతుంది అనమాట ఆదాయం కోసం. సో టూరిజం బాగా దెబ్బతిని ఆదాయం దెబ్బతినింది. However, the current administration is indeed responsible అంటే దానికి బాధ్యత ఉంది. దేనికి, ఫర్ సమ్ ఇల్ అడ్వైజ్డ్ అంటే తప్పుడు సలహాలతో కూడిన, అంటే తప్పుడు నిర్ణయాలు, బాగా ఆలోచించి చేసినవి కాదు, తప్పుడు సలహాల వల్ల వచ్చిన పాపులిస్ట్ మెజర్స్. పాపులిస్ట్ అంటే మీనింగ్ ఏంటి, కామన్ మ్యాన్కి అట్రాక్టివ్గా ఉండేవి. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఏ మెజర్ విచ్ ఈస్ పాపులిస్ట్ లుక్స్ వెరీ అట్రాక్టివ్ టు ద కామన్ మ్యాన్. అది ఎకనామికల్గా మంచి డెసిషన్ కాకపోవచ్చు, కానీ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో చూడండి, నాకు గవర్నమెంట్ ఈ స్కీమ్ ఇస్తుంది ఆ స్కీమ్ ఇస్తుంది అనగానే జనాలు ఎక్సైట్ అవుతారు. దట్ మైట్ నాట్ బి ఎ ప్రుడెంట్ డెసిషన్, అంటే అన్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆలోచించే డెసిషన్ కాకపోవచ్చు. కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఆ క్షణానికి పబ్బం గడుపుకోవడానికి ఎలాగైనా ఎలక్షన్స్లో గెలిచేయాలి, రాజకీయాల్లో చక్రం తిప్పేయాలని చెప్పి ప్రజలని మభ్యపెట్టే పథకాలను తీసుకొస్తారు. అలాంటి వాటిని మనం పాపులిస్ట్ మెజర్స్ అంటాం. ప్రజాకర్షక పథకాలు అంటాం చూడండి, ఆకర్షించేవి, కామన్ మ్యాన్ని ఆకర్షించే మెజర్స్ అంటే చర్యలు. అలాంటి చర్యలు వాళ్ళు తప్పుడు సలహాలతో చూసిన తప్పుడు నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. వీళ్ళు కూడా పాత ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, వాటితో పాటు వీళ్ళు కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకున్నారు. రైట్, ఎటువంటి నిర్ణయాలు, సచ్ యాజ్ హ్యూజ్ రైజ్ ఇన్ ది థ్రెషోల్డ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్సెస్. ఇన్కమ్ ట్యాక్స్ థ్రెషోల్డ్ని పెంచేశారు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు జనరల్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతాం చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడితే దిస్ ఈజ్ హౌ వి టాక్ అబౌట్ ఇట్. చూడండి, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయీకి ఏం చెప్తారు, 2 lakhs వరకు నో ట్యాక్స్, నీ ఇన్కమ్ 2 lakhs వరకు నో ట్యాక్స్ అన్నారు అనుకోండి. 2 లక్షల వరకు ట్యాక్స్ ఉండదు, 2 లక్షలు దాటిన తర్వాత ట్యాక్స్ పడడం మొదలవుతుంది. అలా కాకుండా 5 lakhs వరకు నో ట్యాక్స్ అని గవర్నమెంట్ మార్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం, థ్రెషోల్డ్ మార్చారు అని అర్థం. ఇన్కమ్ ట్యాక్స్ థ్రెషోల్డ్ పెంచారు అంటే ఏంటి, 3 లక్షలు సంపాదించేవాడు 4 లక్షలు సంపాదించేవాడు ఎవరు కూడా ట్యాక్సులు కట్టరు, జీరో అయిపోతుంది. 2 lakhs థ్రెషోల్డ్ ఉన్నప్పుడు 2 lakhs ప్లస్ ఉన్న ప్రతివాడు ట్యాక్స్ కట్టేవాడు. 5 lakhsకి థ్రెషోల్డ్ మార్చినప్పుడు ఏమవుతుంది, ఈ 3 lakhs వాళ్ళు
2 lakhs వాళ్ళు, 4 lakhs వాళ్ళు, 4.99 lakhs వాళ్ళు, వీళ్ళెవ్వరూ రూపాయి కూడా ట్యాక్స్ కట్టరు. దీనివల్ల గవర్నమెంట్కి ఏమవుతుందమ్మా, ఆదాయం అనేది తగ్గిపోతుంది, గవర్నమెంట్ ఆదాయం తగ్గిపోతుంది. అలాగే వ్యాట్ రిజిస్ట్రేషన్కి కూడా వాళ్ళు ఏం చేశారు, థ్రెషోల్డ్ పెంచారు. వ్యాట్ రిజిస్ట్రేషన్కి థ్రెషోల్డ్ పెంచారంటే అర్థం ఏంటి, సేమ్ మీనింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే చూసుకోండి. ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు LTX క్లాసెసే ఉంది, నేను శ్రీలంకలో బిజినెస్ రన్ చేస్తున్నాను అనుకోండి, ఒకవేళ అక్కడ 20 lakhs యాన్యువల్ టర్న్ ఓవర్ లోపు ఉండేవాళ్ళు, 20 lakhs యాన్యువల్ టర్న్ ఓవర్ లోపు ఉండేవాళ్ళు వ్యాట్ రిజిస్ట్రేషన్ చేయక్కర్లేదు అని ఇంతకుముందు ఉండేది అనుకోండి. ఇప్పుడు దాన్ని 40 lakhs లోపు టర్న్ ఓవర్ ఉండేవాళ్ళు వ్యాట్ రిజిస్ట్రేషన్ చేయక్కర్లేదు అని మార్చారనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు LTX క్లాసెస్కి యాన్యువల్ టర్న్ ఓవర్ 20 లక్షలు అనుకోండి, 20 లక్షలు అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను, రిజిస్ట్రేషన్ చేయను, 20 లక్షలే ఉంది కాబట్టి. 25 లక్షలు అనుకోండి టర్న్ ఓవర్, అప్పుడు ఏం చేస్తాను, నేను చెయ్యాలి. పాత రూల్ ప్రకారం 20 లక్షలు, 25 లక్షలు నా టర్న్ ఓవర్ దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ట్యాక్స్ కట్టాలి. అంటే మీరు నాకు పే చేసే ప్రతి రూపాయికి నేను గవర్నమెంట్కి ఇండైరెక్ట్ ట్యాక్స్ కట్టుకుంటూ వెళ్ళాలి. ఇండియాలో GST ఉంది, శ్రీలంకలో ఇంకా వ్యాట్ ఉంది. అదే ఈ 20 lakhsని 40 lakhs చేసింది గవర్నమెంట్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం. అప్పుడేమవుతుంది, నాకు 30 lakhs టర్న్ ఓవర్ అయినా 35 lakhs టర్న్ ఓవర్ అయినా సరే నేను రిజిస్ట్రేషన్ చేయను. రిజిస్ట్రేషన్ చేయనప్పుడు ఏమవుతుంది, నాకు వచ్చే ప్రతి రూపాయి నేనే తినేస్తా, గవర్నమెంట్కి రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, LTX క్లాస్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు. COVID-19 టైంలో మన టర్న్ ఓవర్ బాగా తక్కువ ఉంది, అంటే 2020లో. సో 2020లో మన టర్న్ ఓవర్ తక్కువ ఉంది కాబట్టి నేను GST పే చేయాల్సిన అవసరం రాలేదు, గవర్నమెంట్ పెట్టిన రిలాక్సేషన్ ప్రకారం. 2021 తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం వల్ల, ఇన్స్టిట్యూట్ కూడా సక్సెస్ అవ్వడం వల్ల GST రిజిస్ట్రేషన్ చేశాము. ఇప్పుడు మీరు పే చేసే ప్రతి రూపాయిలో 18% నేను గవర్నమెంట్కి కట్టేస్తున్నాను. మీరు 10 రూపాయలు కడితే, మీరు 100 రూపాయలు కడితే 18 రూపాయలు అందులో గవర్నమెంట్కి నేను కట్టేయడం అనేది జరుగుతుందన్నమాట. అదే థ్రెషోల్డ్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు, సమ్ ఎక్స్ అమౌంట్ వరకు GST రిజిస్ట్రేషన్ చేయక్కర్లేదు అన్నారనుకోండి, ఒక రకం. ఆ ఎక్స్ని 2x చేస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ 2x వరకు కూడా ఎవడు పే చేయడు. చూడండి, 50 లక్షల వరకు ఉంటే ఒక రకం. ఇప్పుడు మీకు అదే చెప్పాను, 20 లక్షలు లిమిట్ పెట్టారనుకోండి, 20 లక్షలు దాటిన ప్రతి వాడు ట్యాక్స్ కట్టాలి. 40 లక్షలు లిమిట్ పెట్టారనుకోండి, 40 లక్షలు దాటిన వాడు మాత్రమే ట్యాక్స్ కట్టాలి. ఈ వెనకాల వాళ్ళు ఎవరు రూపాయి కూడా ట్యాక్స్ కట్టరు. మరి ఇదంతా గవర్నమెంట్ ఎందుకు చేసింది, ప్రజాకర్షక పథకాలు, వాళ్ళని ఎలాగైనా అట్రాక్ట్ చేయాలి ఎలక్షన్స్లో అని చెప్పి ప్రభుత్వం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చాలా తీసుకుంది. దాని యొక్క ప్రభావమే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, దాని యొక్క ప్రభావమే చూడడం జరుగుతుంది. ఇది ఒక ప్రాబ్లం. రెండవది, ఇంకో తప్పు ఏం చేశారు వీళ్ళు, ఇట్ లెడ్ టు రెవెన్యూ లాస్, అంతే కదా, ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోయింది గవర్నమెంట్కి. There was questionable order to move to fertilizer free farming overnight. రాత్రికి రాత్రే ఫెర్టిలైజర్స్ లేకుండా ఫార్మింగ్ చేయాలి, కంప్లీట్గా శ్రీలంక అంతా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం వినడానికి బాగానే ఉంది, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంది, కానీ రాత్రికి రాత్రి అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. దానివల్ల వచ్చే పర్యవసానాలు అనేవి చూడాలి. చూడకుండా ఏం చేస్తారు, రాత్రికి రాత్రే ఫెర్టిలైజర్స్ వాడకూడదని ఇంపోర్ట్ చేయడం మానేశారు. దానివల్ల ఏమైపోయింది, ఈల్డ్ తగ్గిపోయింది. ఈల్డ్ అంటే ఏంటి, దిగుబడి, పంట దిగుబడి కంప్లీట్గా తగ్గిపోయింది. ఇక్కడ మీకు కొంచెం స్టోరీ చెప్తా. ఈల్డ్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. ఈల్డ్ అనే పదాన్ని మీరు నౌన్గా వాడితే దిగుబడి అనే మీనింగ్ వస్తుంది. అంటే పంట ఎంత దిగుబడి అయింది, పంట ఎన్ని బస్తాలు పండాయి, ఎన్ని ఎకరాలు ఎన్ని బస్తాలు పండాయి అనే మీనింగ్ వస్తుంది. ఈల్డ్ అనే పదాన్ని వెర్బ్గా వాడారనుకోండి, సరెండర్, సబ్మిట్, లొంగిపోయారు అనే మీనింగ్ వస్తుంది. ఎస్ ఈల్డెడ్ టు ద ప్రెజర్, ఆ ప్రెజర్కి లొంగిపోయాడు, తలదించేశాడు, సరెండర్ అయిపోయాడు అనే మీనింగ్ కూడా మీకు వస్తుంది అనమాట. సో చూడండి, ఈల్డ్ వెర్బ్గా వాడితే లొంగిపోవడం అనే మీనింగ్, నౌన్గా వాడితే దిగుబడి అనే మీనింగ్ వస్తుంది. అది కాంటెక్స్ట్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఏమైంది, మనకి లాస్ ఆఫ్ ఈల్డ్. అండ్ ఇంకా ఏం జరిగింది, అండ్ ఇట్ డ్రూ షార్ప్ క్రిటిసిజం, అందరి వైపు నుంచి విమర్శలను అది అట్రాక్ట్ చేసింది, అందరూ విమర్శించేలాగా చేసింది. క్రిటిసిజం అంటే విమర్శ. ద కెమికల్ ఫెర్టిలైజర్ బ్యాన్ హ్యాస్ బీన్ రోల్డ్ బ్యాక్. ఆ డెసిషన్ తప్పని చెప్పి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని వాళ్ళు ఏం చేశారు, రోల్ బ్యాక్ చేశారు, అంటే వెనక్కి తీసుకున్నారు. అంటే బ్యాన్ ఇప్పుడు తీశారు, మీరు కావాలంటే ఫెర్టిలైజర్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి బ్యాన్ని రిమూవ్ చేయడం అనేది జరిగింది. బట్ ఇట్స్ ఇంపాక్ట్, కానీ దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో, దాని ప్రభావం ఏదైతే ఉందో ఆన్ ఫుడ్ సెక్యూరిటీ, ఇట్ స్టిల్ రిమైన్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయి.
ఫుడ్ సెక్యూరిటీలో మీకు 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీరు ఎన్సీఆర్టీస్లో చదివేటప్పుడు చదువుతారు. ఫుడ్ సెక్యూరిటీస్లో ఫుడ్ యొక్క అవైలబిలిటీ, ఫుడ్ యొక్క యాక్సెసిబిలిటీ, ఫుడ్ యొక్క ఎఫోర్డబిలిటీ. అవైలబిలిటీ అంటే ఆ ఊర్లో సప్లై ఉండడం, పంట పండడం. అంటే భారతదేశంలో లేదా శ్రీలంక తీసుకుంటే శ్రీలంకలో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పండిస్తున్నారు అనుకోండి, ఫుడ్ అవైలబుల్గా ఉంది. యాక్సెసిబుల్ అంటే మార్కెట్లో వాళ్ళకి అందుబాటులోకి రావడం. అవైలబుల్గా ఉంది కానీ వాళ్ళ దగ్గరికి రావట్లా, మార్కెట్ యాక్సెస్ లేదు. యాక్సెసిబిలిటీ అంటే మార్కెట్ అవైలబిలిటీ ఉండడం. ఎఫోర్డబిలిటీ అంటే ఫుడ్ ప్రొడ్యూస్ అయింది, మార్కెట్లోకి వచ్చింది, కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్న రేట్లో ఉందా లేదా కూడా ఇంపార్టెంట్. అందుబాటులో ఉన్న రేట్లో కూడా ఉంటే, ఈ 3 ఏలు ఉంటే దట్ మీన్స్ ఆ దేశంలో ఫుడ్ సెక్యూరిటీ ఉన్నట్టు. అర్థమైందా? ఫుడ్ పండించబడాలి, అందుబాటులోకి రావాలి, అందుబాటు ధరలో దొరకాలి, అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఉన్నట్టు. ఇప్పుడేమైంది? మొదటి ఏనే పోయింది, ఎందుకంటే ఈల్డ్ తగ్గిపోయింది కాబట్టి, దిగుబడి తగ్గిపోయింది కాబట్టి మొదటి ఏనే దెబ్బ కొట్టేసింది. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మనకి శ్రీలంకలో వచ్చేసాయి. యట్ మోర్ దాన్ ఎనీథింగ్ వాట్ అపియర్స్ టు ఇన్ఫ్యూరియేట్, మంచి పదం ఇది, వాట్ అపియర్స్ టు ఇన్ఫ్యూరియేట్ ద పీపుల్ ఈజ్ ద పర్సెప్షన్ ఆఫ్ ద గవర్నమెంట్స్ apathy towards their plight, of denial of existence of a crisis and the absence of a roadmap for economic recovery. బ్యూటిఫుల్ సెంటెన్స్. అయితే ఇన్ని జరుగుతున్నాయి కదా, మరి ప్రజలకి బాగా కోపం ఎందుకు వచ్చిందంట? ప్రజలకి బాగా కోపం రావడానికి గల కారణం ఏంటి? ఒకసారి మీరు అది గమనించాలి. ప్రజలకి బాగా కోపం ఎందుకు వచ్చింది అంటే, ఇన్ఫ్యూరియేషన్ అంటే అర్థం ఏంటి? బాగా కోపం రావడం, కోపం తెప్పించడం, వాళ్ళకి ఫ్యూరియస్గా వాళ్ళని మార్చడం. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఫ్యూరియస్ దట్ మీన్స్ హీఈస్ వెరీ యాంగ్రీ. ఇన్ఫ్యూరియేట్ అంటే అర్థం ఏంటి? టు కాజ్ యాంగర్, కోపం తెప్పించడం, చాలా యాంగర్ తెప్పించడం అని అర్థం. మేక్ సమ్మన్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అనే మీనింగ్ వస్తుంది. ప్రజలకు ఎందుకంత కోపం వచ్చింది? ఈజ్ ద పర్సెప్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఎపథీ. ఇక్కడ ఎపథీ అనే పదాన్ని రాశారు, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఎపథీ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ల్యాక్ ఆఫ్ కన్సర్న్. ల్యాక్ ఆఫ్ కన్సర్న్ అంటే పట్టించుకోకపోవడం. ఇక్కడ కొన్ని పదాలు చూడండి. ఎపథీ చెప్పేటప్పుడు ఇంకో 2 పదాలు చెప్పాలి మీకు. ఒకటి యాంటీపతి, ఇంకొకటి ఎంపతి. చూడండి 3 పదాలు: ఎపతి, యాంటీపతి, ఎంపతి. సింపతి కూడా తెలుసు కదా మీకు. సింపతి ఎన్ని పదాలు ఉన్నాయో చూడండి అమ్మా మనకి. సింపతి, ఎపతికి, యాంటీపతికి, సింపతికి డిఫరెన్స్లు ఏంటో ఒకసారి మనం చూసేద్దామా? ఎస్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తే స్టోరీ బాగా అర్థమవుతుంది. నేను క్లాస్లో చాలా కామన్గా వాడే ఎగ్జాంపుల్ అనమాట ఇది. 2 ఫ్రెండ్స్, సీత, గీత. ఈ అమ్మాయి సీత, ఈ అమ్మాయి గీత. సీత, గీత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. సీతకి, గీతకి పెళ్ళిళ్ళు అయ్యాయి. పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళకి మొగుడుతో పాటు ఒక అత్తగారు కూడా వస్తారు. సీతకు అత్తగారు, గీతకు ఒక అత్తగారు కూడా వచ్చారు. సీత ఏమో గీతకి ఫోన్ కొట్టింది. ట్రింగ్ 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 ఫోన్ కొట్టింది. ఫ్రెండ్స్ కదా, సో గీత ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ సీత, ఎలా ఉన్నావు అని చెప్పి అడిగింది. సీత వచ్చేసి పర్లేదు అంది. తర్వాత మాటల్లో పెళ్ళయింది కదా, మీ అత్తగారి పరిస్థితి ఏంటి, మీ అత్తగారు ఎలా ఉన్నారు అని అడిగింది. ఇప్పుడు మనం 2 సినారియోస్ తీసుకుందాం. మొదటి సినారియోలో గీత అంటుంది, మా అత్తగారు బ్రహ్మరాక్షసి. అప్పట్లో పూర్వం సూర్యకాంతం, ఛాయాదేవి ఉండేవారు కదా, అలాంటి క్యాండిడేటు నాకు నరకం చూపించేస్తుంది అని చెప్పి గీత చెప్పింది. గీత చాలా కష్టాలు పడుతున్నట్టు చెప్పింది. అయితే సీత వాళ్ళ అత్తగారు చాలా మంచి ఆవిడ, తనని ఒక కూతురులాగా చూసుకుంటుంది. సీత వాళ్ళ అత్తగారు తన కూతురులాగా చూసుకుంటుంది అంటే తను హ్యాపీగా ఉంది. కానీ గీత పరిస్థితి ఏమో బాగాలేదు. అప్పుడు గీత మీద సీతకి ఏమొస్తుందమ్మా? సింపతి, చాలి, అయ్యో పాపం గీత అని చెప్పి సింపతి కలుగుతుంది. ఎన్ని కష్టాలు పడుతుందో పాపం గీత అని. 2వ సినారియో తీసుకోండి. 2వ సినారియోలో గీత వాళ్ళ అత్త సూర్యకాంతం అయితే సీత వాళ్ళ అత్త ఛాయాదేవి.
సో ఈ సీత వాళ్ళ అత్త కూడా అలాంటిదే, ఈవిడ గయ్యాలే, నీ వాళ్ళ అత్తగారు గయ్యాలే, వీళ్ళ అత్తగారు గయ్యాలే. ఇప్పుడు గీత తన కష్టాలు చెప్తున్నప్పుడు సీతకి తన కష్టాలు గుర్తొస్తాయి. అంటే గీత చెప్తున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా సీత రిలేట్ చేసుకోగలుగుతుంది, ఈజ్ ఏబుల్ టు రిలేట్ టు ఇట్. అంటే ఎదుటివాడి బాధని మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని రిలేట్ చేసుకోగలిగారు అనుకోండి, అప్పుడు మీకు వచ్చే ఫీలింగ్ని ఏమంటారో తెలుసా? ఎంపతి. ఈ కేసులో సీత ఆటోమేటిక్గా రిలేట్ చేసుకుంటారు, ఎందుకంటే సీత అదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కాబట్టి. ఎదుటివాడి బాధను చూసి ఒక జాలి పడ్డం సింపతి, ఆ బాధ మనకు కలిగితే ఎలా ఉంటుంది అంటే తన పొజిషన్లో మనల్ని పెట్టుకొని చూసి ఫీల్ అవ్వడాన్ని ఎంపతి అంటాం. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపతి అండ్ ఎంపతి. ఇది చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, మీకు ఈజీ గుర్తుంటుంది. అలాగే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు, 2 ఎగ్జాంపుల్స్ మీకు బాగా గుర్తుండిపోతాయి సింపతి ఎంపతికి డిఫరెన్స్. బిచ్చగాడు సినిమా చూశారు కదా మీరు? బిచ్చగాడు నా ఫేవరెట్ మూవీ, చాలా బాగుంటుంది. బిచ్చగాడు మూవీలో మన విజయ్ యాంటోనీ హీరో బెచ్చగాడిగా కొన్నాళ్ళు ఉంటాడు. బెచ్చగాడిగా ఉండక ముందు కార్ల మీద తిరుగుతున్నప్పుడు ప్లాట్ఫామ్ మీద ఈ బెచ్చగాళ్ళు కష్టాలు పడుతుంటే కారులోంచి చూసేవాడు. చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలుగుతుంది? సింపతి, అయ్యో పాపం అని కలుగుతుంది. తను కొన్నాళ్ళు బెచ్చగాడిగా ఉన్నాడు, ఒక దీక్ష చేస్తూ బెచ్చగాడిగా ఉన్నాడు. దీక్ష ముగిసిన తర్వాత మళ్ళీ కారులో వెళ్తున్నాడు అనుకోండి, ఈసారి మళ్ళీ రోడ్డు మీద బెచ్చగాడిని చూశారనుకోండి, ఇప్పుడు తనకు కలిగేది సింపతి కాదు, ఎంపతి. ఎందుకు? బెచ్చగాడుగా ఎన్ని కష్టాలు ఉంటాయో తను ఆల్రెడీ చూస్తాడు. హీ నోస్ వాట్ ఇట్ ఫీల్స్ లైక్ టు బీ ఎ బెగ్గర్ ఆన్ ద రోడ్ సైడ్. ఎంపతి అంటే ఆ ఫీలింగ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగితే ఎంపతి, ఎక్స్పీరియన్స్ చేయకుండా జాలి పడితే సింపతి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి తర్వాత ఇంకొకటి ఎపతి. ఎపతి అంటే ల్యాక్ ఆఫ్ కన్సర్న్. అంటే ఎపతి అనేది పట్టించుకోకపోవడం, అంటే వాడు ఏం పోతున్నా పట్టించుకోకపోవడం. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఎపథెటిక్ టువర్డ్స్ సమ్వన్ అంటే పట్టించుకోవట్లేదు, అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు, ఏమీ చేయట్లా, జస్ట్ రిలాక్స్డ్గా, నో కన్సర్న్, ల్యాక్ ఆఫ్ కన్సర్న్, నాకు సంబంధమే లేదు అన్నట్టు ఉన్నాడు. అంటే ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే ప్రభుత్వం నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండిపోయింది అనేది అక్కడ సెంటెన్స్లో మీనింగ్ అనమాట. ఇంకో పదం కూడా రాశాను, యాంటీపతి. యాంటీపతి అంటే అసహ్యభావం, రివర్స్ అనమాట, హేట్రెడ్. యాంటీపతి మీన్స్ హేట్రెడ్, ఇష్టపడకపోవడం, అసహించుకోవడం, హేట్రెడ్, అది యాంటీపతి. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఎపతి, యాంటీపతి, సింపతి, ఎంపతి. ఇక్కడ మీనింగ్ మీకు ఇప్పుడు అర్థమైందా? ద గవర్నమెంటల్ ఎపతి, పట్టించుకోవట్లేదు, టువర్డ్స్ దేర్ ప్లైట్. ప్లైట్ అంటే వాళ్ళ కష్టాలు. మేము ఇన్ని కష్టాలు పడుతున్నా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అనే భావన, ఎన్ని కష్టాలు పడుతున్నా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అనే భావన ప్రజల్లో, పర్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటి? భావన. ప్రజల్లో ఆ పర్సెప్షన్ అనేది బిల్డ్ అయిపోయింది. ఈ పర్సెప్షన్ వల్ల కూడా ఈరోజు ప్రజలు ఏమయ్యారు? ఇన్ఫ్యూరియేట్ అయ్యారు, అంటే కోపం అయిపోయారు. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు నీకు ఎలా తెలిసింది? ఎందుకంటే గవర్నమెంట్ డినై చేస్తుంది, ఒప్పుకోవట్లా. ఏంటి ఒప్పుకోవట్లేదు? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ క్రైసిస్. శ్రీలంకలో క్రైసిస్ ఉందన్న విషయాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎకనామిక్ రికవరీ కోసం ఏం చేస్తామని ఒక రోడ్ మ్యాప్ కూడా లేదు, ఏం చేయబోతున్నామని ఒక రోడ్ మ్యాప్ కూడా వేయలేదు. అందుకని ప్రజలకి కోపం వస్తుందన్నమాట. So, it may be simplistic to summarize the causative factors behind the crisis as excessive borrowings at high interest rates and putative Chinese debt trap. అబ్బా ఎంత కథ ఉంది దీంట్లో. ఓకే, ఈ కథ ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు శ్రీలంక ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని సింపుల్గా మనం సమ్మరైజ్ చేసేయచ్చు. దానికి కారణాలేంటి? కాజేటివ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాలేంటి? కాజింగ్ అంటే ఏ కారణాలు శ్రీలంకలో ఈ పరిస్థితికి దారి తీసాయి అని చెప్పి మనం సింపుల్గా సమ్మరైజ్ చేయొచ్చు. వేటిని? ఎక్సెసివ్ బోరింగ్స్, చాలా ఎక్కువగా అప్పులు చేసేసింది, అంటే ఎక్కువ వడ్డీలకి ఇంటర్నేషనల్గా వివిధ దేశాల దగ్గర అప్పులు చేసేసిందని, అప్పులు ఇప్పుడు చెల్లించలేక ఫారిన్ కరెన్సీ లేక సఫర్ అవుతోందని. ఇంకా ప్యూటేటివ్ అనే పదం రాశారు. ప్యూటేటివ్ అంటే యాజ్ రెప్యూటెడ్ టు బి, అంటే అందరూ అనుకుంటున్నట్టుగా,
రైట్. జనరల్లీ కన్సిడర్డ్, అందరూ అనుకుంటున్నట్టుగా జనరల్లీ కన్సిడర్డ్ చైనీస్ డెట్ ట్రాప్. చైనా వాళ్ళు వీళ్ళని ఒక డెట్ ట్రాప్లో పడేశారు, ఆ డెట్ ట్రాప్లో పడిపోయి ఇలా తయారైంది అని చెప్పి అనొచ్చు. చైనా డెట్ ట్రాప్ అంటే కథ ఏంటంటే, చైనా మీకు బ్రిక్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి మీరు వినుంటారు. ఓబిఓఆర్, వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి అంటాము, రైట్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని కూడా మనం అంటాం. ఇందులో భాగంగా చైనా ఏం చేస్తుందంటే ప్రపంచంలో చాలా దేశాలతో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఆ దేశాల్లో పోర్ట్లు నిర్మించడం, రోడ్లు, ఇలాంటివన్నీ చేస్తుందన్నమాట. మరి ఆ దేశాల్లో అంత డబ్బులు ఉండవు కాబట్టి చైనా ఏం చేస్తుందంటే, నేను మీకు అప్పులు ఇస్తానని చెప్పి చైనా ఎక్కువగా షేర్ హోల్డర్గా ఉన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ దేశాలకి లోన్లు ఇప్పించింది. ఎవరు? చైనా. ఈ లోన్లు ఇప్పించేసి ఈ లోన్స్ తీసుకొని ఈ డబ్బులతో మీరు అక్కడ పోర్ట్ కట్టండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి చెప్తోంది. దీనివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది, మీ దేశపు ఎకానమీ బాగుంటుంది అని. వాళ్ళకి అంత కెపాసిటీ లేకపోయినా వాళ్ళతో ఇలా లోన్లు గట్టు ఇచ్చేసి ఇలాంటివన్నీ చేయించింది చైనా. దాన్ని తర్వాత ఏమన్నారు అంటే, పేద దేశాలను కూడా చైనా అప్పుల్లో ముంచేసింది, డెట్ ట్రాప్లో పడేసింది. వాళ్ళకి వచ్చిన ఆదాయం అంతా ఈ బ్యాంకులకి అప్పులు వడ్డీ కట్టుకుంటే సరిపోయేలాగా అయిపోయింది అని చెప్పి అంటున్నారనమాట. వాటి వల్ల ఈరోజు శ్రీలంక పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి మనం అనేయచ్చు, సింప్లిస్టిక్గా చెప్పేయచ్చు. అయితే హౌవెవర్ దేర్ ఈజ్ బిహైండ్ ఇట్ ఏ టేల్ ఆఫ్ ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్. అలా పూర్తిగా చైనా మీద ఎవరి మీద తోసేసేది కాదు, ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ కూడా జరిగింది. అంటే ప్రభుత్వ విధానాల్లో కూడా తప్పులు ఉన్నాయి. అండ్ ప్రాఫ్లిగేట్ యూజ్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్. ప్రాఫ్లిగేట్ అంటే కేర్లెస్గా, జాగ్రత్త లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పబ్లిక్ రిసోర్సెస్ని యూజ్ చేయడం కూడా జరిగింది. ప్రజల యొక్క వనరుల్ని ఇష్టం వచ్చినట్టుగా, అంటే గవర్నమెంట్ రిసోర్సెస్ని ఇష్టం వచ్చినట్టుగా వాడింది. అండ్ పాసిబుల్ మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉండాలి, వడ్డీ రేట్లు ఎలా ఉండాలి, మనీ సప్లై ఎలా ఉండాలనే అంశాలను కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది. ప్రాఫ్లిగేట్ అంటే కేర్లెస్ అని, అంటే డబ్బుల విషయంలో మాట్లాడితే జాగ్రత్త లేకుండా, కేర్లెస్గా, ప్రాఫ్లిగేట్ స్పెండింగ్, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం అనమాట. అలా చేసింది ప్రభుత్వం. ఎక్స్పెండిచర్స్ మీకు ఎక్స్ప్లెయినర్లో డీటెయిల్గా చెప్పాను. చైనాలో వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఇన్కమ్ కంటే కూడా ఎక్స్పెండిచర్స్ అనేవి ఎక్కువైపోయే పరిస్థితికి చైనా తీసుకొచ్చేసింది అనమాట. అందుకే ప్రాఫ్లిగేట్ స్పెండింగ్ అన్నారు. శ్రీలంక an island nation హెవీలీ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్. ఎక్కువగా ఇంపోర్ట్స్ పైన ఆధారపడే దేశం. ఇట్ గెయిన్స్ ఇట్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ త్రూ టూరిజం. చూడండి, ఇంపోర్ట్ అంటే అర్థమేంటి? దిగుమతి. మరి దిగుమతి చేసుకోవాలంటే నీకు ఏం కావాలి? డాలర్స్ కావాలి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని డాలర్స్ కావాలి అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా అవసరం. మరి ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? త్రూ టూరిజం. ఎక్కువగా టూరిజం ద్వారా వస్తుంది. అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గార్మెంట్స్. టూరిజం వల్ల విదేశాల నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, టూరిజం వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ ఎలా వస్తుంది మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను శ్రీలంకలో, అమెరికాలో ఒకడు ఉన్నాడు, శ్రీలంకను విజిట్ చేయాలి, వాడి దగ్గర డాలర్లు ఉంటాయి. ఆ డాలర్లు పట్టుకొని శ్రీలంకన్ సెంట్రల్ బ్యాంక్కి వెళ్తే ఆ డాలర్లు తీసుకొని శ్రీలంకన్ రూపీస్ వాళ్ళు ఇస్తారు. సో ఈ క్రమంలో ఆ వ్యక్తి దగ్గర ఉన్న డాలర్స్ శ్రీలంకకు వచ్చాయి, శ్రీలంక దగ్గర ఉన్న రూపీస్ ఆ వ్యక్తికి వెళ్ళాయి. లంకన్ రూపీస్ ఉంటేనే కదా లంకాలో ఖర్చు పెడతాడు. సో ఆ రకంగా బ్యాంక్ దగ్గరికి ఏమొచ్చింది? ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ వచ్చిందనమాట. ఈ రకంగా టూరిజం ద్వారా డబ్బులు వస్తాయి. అలాగే ఎక్స్పోర్ట్ ఆఫ్ గార్మెంట్స్ ప్లస్ టీ. శ్రీలంక టీ చాలా ఫేమస్. శ్రీలంక నుంచి టీ గార్మెంట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా కూడా ఎగుమతులు. ఒక వస్తువుని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? శ్రీలంకన్ టీ అమెరికా వాడు కొన్నాడు అనుకోండి, అమెరికా వాడు దేంట్లో పే చేస్తాడు? డాలర్స్లో పే చేస్తాడు. మరి డాలర్స్ ఎక్కడికి వస్తాయి? శ్రీలంకకు వచ్చేస్తాయి. ఆ రకంగా కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయి. బిసైడ్స్ ఎక్స్టర్నల్ రెమిటెన్సెస్. రెమిటెన్సెస్ అంటే మీనింగ్ ఏంటి? రెమిటెన్స్ అంటే మన దేశంలో ఉన్న వాళ్ళ యొక్క పిల్లలు విదేశాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు స్వదేశానికి పంపించే డబ్బులు. అంటే శ్రీలంకన్స్ బయట దేశాల్లో వర్క్ చేస్తూ స్వదేశానికి వాళ్ళ అమ్మకి, నాన్నకి, భార్యకి పంపించే డబ్బులు రెమిటెన్సెస్ అంటాం. ఇండియాలో చూడండి, చాలామంది దుబాయ్లోనూ అమెరికాలోనూ పనిచేస్తూ ఉంటారు. అక్కడ సంపాదించిన డబ్బులు ఇండియాకి పంపిస్తారుగా. మరి అక్కడ రూపాయలు సంపాదిస్తారా, డాలర్లు సంపాదిస్తారా? డాలర్లు. నేను మీకు కామన్గా డాలర్ అని చెప్పేస్తున్నాను. ఆ డాలర్స్ ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ ఫారెన్ ఎక్స్చేంజెస్ వచ్చినట్టే కదా, అలాగనమాట. వీటి ద్వారా ఈ మనీ అనేది లోపలికి వస్తూ ఉంటుంది. ఇఫ్ ద ఈస్టర్ సండే బ్లాస్ట్ ఆఫ్ 2019లో ఈస్టర్ నాడు సండే రోజు బ్లాస్ట్లు జరిగాయి.
ఆ బ్లాస్ట్లు జరగడం వల్ల ఏమైంది, టూరిజం సెక్టర్ దెబ్బతినింది. అరే బ్లాస్ట్లు జరిగితే ఆ దేశానికి విజిట్ చేయడానికి ఎవరు ముందుకు రారు కదా, దెబ్బతినింది. ఆ తర్వాత ద నోవెల్ కరోనా వైరస్ పాండమిక్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ అప్. ఆ తర్వాత పాండమిక్ వచ్చింది. మూలిగే నక్క మీద తాటిపండు పడింది అంటారు తెలుగులో. ఆల్రెడీ బ్లాస్ట్లు జరిగి టూరిజం సెక్టర్ సఫర్ అవుతున్న టైంలో కోవిడ్-19 వచ్చి ఆల్మోస్ట్ దాన్ని ఫినిష్ చేసేసే పరిస్థితికి దారితీసింది. ది హెవీ హ్యాండెడ్ లాక్డౌన్. మరి కోవిడ్-19 కంట్రోల్ చేయడానికి లాక్డౌన్ చాలా హెవీ హ్యాండెడ్ అంటే అర్థం ఏంటంటే చాలా సివియర్గా, స్ట్రాంగ్గా మిలిటరీని వాళ్ళని పెట్టి మరీ ఇంప్లిమెంట్ చేశారు. లాక్డౌన్ పెట్టి ఏదో లైట్గా కాదు, చాలా స్ట్రాంగ్గా హెవీ హ్యాండెడ్ అంటే బాగా ఫోర్స్ఫుల్గా చేశారు. అండ్ ఇట్ వాజ్ ఓవర్సీన్ అంటే పర్యవేక్షించబడ్డం. ఓవర్సీ అంటే మీనింగ్ ఏంటి, పర్యవేక్షించడం. బై మిలిటరీ లెడ్ టాస్క్ ఫోర్స్ దీన్ని పర్యవేక్షించింది. ఇట్ హ్యాడ్ సివియర్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్. దానివల్ల కూడా చాలా ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి. యాజ్ లైవ్లీహుడ్స్ ఫర్ లాస్ట్. ఎంతోమంది వాళ్ళ జీవనాధారాన్ని కోల్పోయారు. వాళ్ళ ఎర్నింగ్స్ సఫర్డ్. ఆదాయాలు పోయాయి, ఆదాయ మార్గాలు పోయాయి. దానివల్ల సివియర్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలను ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. ఓవర్సీ అనే పదాన్ని ఇక్కడ రాశారు, చూసారా? ఓవర్సీ. ఇక్కడ మీరు రెండు పదాలు చూడండి, ఓవర్సీ, ఓవర్లుక్. ఇదేమో పాజిటివ్ సెన్స్లో వాడతారు, ఇదేమో నెగిటివ్ సెన్స్లో వాడతారు. ఓవర్లుక్ అంటే మీనింగ్ ఏంటి? అరే ఓవర్లుక్లో మర్చిపోయాను రా. మీరు చాలామంది ఎంసీక్యూ సాల్వ్ చేసినప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ సరిగ్గా చదవరు, క్వశ్చన్ చదవరు, ఆప్షన్ సరిగ్గా చదవరు, ఏ అండ్ బి అని అంటే ఏ అనుకొని పెట్టేస్తారు. అరే ఓవర్లుక్లో తప్పెట్టేసాను సార్ అంటారు. అంటే సరిగ్గా చూసుకోకపోవడం. మరి ఓవర్సీ అంటే మీనింగ్ ఏంటి? తప్పు జరగకుండా పర్యవేక్షించడం. ఏదన్నా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అన్నట్టు. పర్యవేక్షించు. తెలుగు చాలా అయింది. పర్యవేక్షించు. ఓవర్సీ అంటే పర్యవేక్షించడం, తప్పు జరగకుండా చూసుకోవడం. ఓవర్లుక్ అంటే తప్పు చూడకపోవడం, జరుగుతున్న తప్పుని ఐడెంటిఫై చేయలేకపోవడం. చూడండి మారిపోయింది. విచిత్రం ఏంటంటే ఈ రెండింటికి నౌన్ ఫామ్ ఓవర్సైట్, రెండింటికి నౌన్ ఒకటే. ఓవర్సీకి నౌన్ ఫామ్ ఓవర్సైటే, ఓవర్లుక్కి నౌన్ ఫామ్ ఓవర్సైటే. ఓవర్సైట్లో పోయింది అంటారు అంటే చూసుకోకపోవడం వల్ల. ఓవర్సైట్ మెకానిజం అంటారు అంటే పర్యవేక్షించే మెకానిజం అని. అంటే మరి ఎలా తెలుస్తుంది? కాంటెక్స్ట్, సిచ్యువేషన్ బట్టి మన మీనింగ్ని అర్థం చేసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ ఇంగ్లీష్. ద కంట్రీ నీడ్స్ మెజర్స్ అంటే చర్యలు. టు షోర్ అప్ అంటే సపోర్ట్. షోర్ అప్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? సపోర్ట్ అని. దేన్ని సపోర్ట్ చేయాలి లేదా పెంచాలి అని? వేటిని? ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని సపోర్ట్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇట్ నీడ్స్ మెజర్స్. చాలా చర్యలు తీసుకోవాలి అని రాస్తున్నారు ఇక్కడ. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే అర్థం ఏంటి? అయ్యయ్యో చాలా చెప్పాలి మీకు, పైన చెప్తే నాకు నచ్చదు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే లైట్గా చెప్తా, వినండి ఒకసారి. ఇది ఒక దేశం అనుకోండి, ఇదేమో ఒక దేశం, ఇదేమో రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. లెట్స్ ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుందామా, ఇలా శ్రీలంక ఎగ్జాంపుల్. ఇది శ్రీలంక, ఇది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. శ్రీలంక నుంచి మనీ బయటికి వెళ్తూ ఉంటుంది, లోపలికి వస్తూ ఉంటుంది. మనీ బయటికి వెళ్ళమంటే అర్థం ఏంటి? లెట్సే శ్రీలంక ఏదన్నా వస్తువుని ఇంపోర్ట్ చేసుకుంది అనుకోండి. వస్తువు దిగుమతి చేసుకున్నప్పుడు శ్రీలంక ఏం చేయాలి? పే చేయాలి. సో మనీ ఈజ్ గోయింగ్ అవుట్, లంకన్ రూపీ బయటికి వెళ్తుంది. సో నెగిటివ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ. అలాగే శ్రీలంక ఏదన్నా ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి, వస్తువుని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనీ లోపలికి వస్తుందిగా, వస్తువు బయటకు వెళ్తుంది, మనీ లోపలికి వస్తుంది. సో ఇట్స్ ఏ పాజిటివ్ ట్రాన్సాక్షన్. శ్రీలంక వాడెవడో విదేశాల్లో ఉన్నాడు, విదేశాల నుంచి శ్రీలంకకి మనీ పంపించాడు, మనీ లోపలికి వచ్చింది, పాజిటివ్ ట్రాన్సాక్షన్. శ్రీలంకలో ఉన్న పేరెంట్ విదేశాల్లో చదువుతున్న కొడుక్కి మనీ పంపించాడు, నెగిటివ్ ట్రాన్సాక్షన్. శ్రీలంక వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంది కాబట్టి మనీ లోపలికి వచ్చింది, పాజిటివ్ ట్రాన్సాక్షన్. అప్పు నెగిటివే కానీ మనీ ఆ టైంకి ఏమొచ్చింది? లోపలికి వచ్చింది. అప్పు తీర్చినప్పుడు అది నెగిటివ్ ట్రాన్సాక్షన్ అవుతుంది, అప్పు తీసుకున్నప్పుడు పాజిటివ్ అయింది. విదేశీ కంపెనీ ఏదో శ్రీలంకలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది, సో మనీ లోపలికి వచ్చింది, పాజిటివ్ ట్రాన్సాక్షన్. ఈ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ ఆ కంపెనీ వాడు వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయాడు, నెగిటివ్ ట్రాన్సాక్షన్. వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్న అప్పుకి తిరిగి వడ్డీ కట్టింది శ్రీలంక,
సో నెగిటివ్ ట్రాన్సాక్షన్. అంటే మనీ బయటికి వెళ్తే నెగిటివ్, లోపలికి వస్తే పాజిటివ్. ఇలా నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నిటిని సమ్ చేస్తే ఓవరాల్గా నెగిటివ్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే బయటికి వెళ్ళే మనీ ఎక్కువ ఉంది, లోపలికి వచ్చే తక్కువ ఉంది అని అర్థం. అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్ ఉన్నట్టు, సర్ప్లస్ లేదు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో డెఫిసిట్ ఉన్నప్పుడు. అర్థమైందా? ఇది కథ. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ అంటే ఓవరాల్గా బయటికి వెళ్ళేవి లోపలికి వెళ్ళేవి అన్నిటిని సమ్మేషన్ చేయగా చివరికి పొజిషన్ ఏంటి, బయటికి వెళ్ళేది ఎక్కువ ఉందా, లోపలికి వచ్చేది తక్కువ ఉందా. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ కౌంట్ చేయం. ఇంటర్నల్ అంటే దేశం లోపల జరిగే ట్రాన్సాక్షన్స్ మనం కౌంట్ చేయం. ఆ దేశానికి బయట దేశాలతో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ బేరీజ్ వేస్తే లోపలికి వచ్చేవన్నీ బయటికి వెళ్ళేవన్నీ చూసుకుంటారు. లోపలికి వచ్చేవన్నీ ప్లస్లు, బయటికి వెళ్ళేవన్నీ మైనస్లు చేయగా వచ్చేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ అనమాట. ఇప్పుడు శ్రీలంక పరిస్థితి ఎలా ఉందంటే లోపలికి వచ్చేది తక్కువ ఉంది, బయటికి వెళ్ళేది ఎక్కువ ఉంది. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ని ఇంప్రూవ్ చేయాలి, దానికి రకరకాల యాక్షన్స్, చర్యలు తీసుకోవాలి. ఇండియా హాజ్ ఎక్స్టెండెడ్ అసిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి? హెల్ప్, సహాయం. అసిస్టెన్స్ అంటే హెల్ప్, సహాయం. అమౌంటింగ్ టు $2.4 billion. ఇంత $2.4 billion వర్త్ హెల్ప్ని ఇండియా ఎక్స్టెండ్ చేసింది. అండ్ చైనా ఈజ్ ఆల్సో లుకింగ్ ఎట్ ఫర్దర్. చైనా కూడా హెల్ప్ చేయడానికి, లోన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ద కంట్రీస్ పాస్ట్ రెసిస్టెన్స్ టు బోరోయింగ్ ఫ్రమ్ IMF మే నాట్ లాస్ట్. IMF దగ్గర అప్పు తీసుకోవడానికి శ్రీలంక మొదటి నుంచి ఇంతకుముందు ఇష్టపడేది కాదు. రెసిస్టెన్స్ అంటే ఇష్టపడకపోవడం, నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు అది ఇట్ మే నాట్ లాస్ట్, అది కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇండియా చైనా ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళకి సరిపోవు. IMF దగ్గర అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి శ్రీలంకకి వస్తుంది, తప్పదు. కాకపోతే IMF డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది? కండిషన్స్ పెడుతుంది. ఇట్ మే హ్యావ్ టు యాక్సెప్ట్ సిగ్నిఫికెంట్ కండిషనాలిటీస్. వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్నిటిని ఫాలో అవ్వాలి. అప్పుడే వీళ్ళని బెయిల్అవుట్ చేయడం, అంటే సమస్య నుంచి బయటపడ్డాన్ని ఏమంటారు? బెయిల్అవుట్ చేయడం అంటారు. బెయిల్అవుట్ ప్యాకేజ్ అనేది అప్పుడు వస్తుంది, లేకపోతే మనకి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వదు. హౌవెవర్ అడ్వకేటింగ్ అంటే అనడం, సలహా చెప్పడం. అడ్వకేట్ అంటే అర్థం ఏంటి? సలహా చెప్పడం. అడ్వకేట్ అంటే టు సజెస్ట్ అని అర్థం. దట్ పీపుల్ టైటైన్ దేర్ బెల్ట్స్ అండ్ సఫర్ ఎ లిటిల్ మోర్. కొంచెం మీరే అడ్జస్ట్ అయిపోండి, మీరు కొంచెం ఇబ్బంది పడండి అని చెప్పడం ఏదైతే ఉందో ఇట్ మే నాట్ వర్క్. ప్రజలు ఆ స్టేజ్ దాటిపోయారు. ద ప్రెసిడెంట్ షుడ్ ఎక్నాలజ్ అంటే యాక్సెప్ట్ చేయాలి. దేన్ని? బోత్ ద డెప్త్ ఆఫ్ ద క్రైసిస్, సంక్షోభం ఎంత తీవ్రంగా ఉండేదాన్ని ఐడెంటిఫై చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. అండ్ ద రైజింగ్ పబ్లిక్ డిస్ఎంచాంట్మెంట్ అంటే అర్థం ఏంటి? డిస్సాటిస్ఫాక్షన్. డిస్ఎంచాంట్మెంట్ అంటే ప్రజలందరికీ మీ పట్ల ఎటువంటి డిస్సాటిస్ఫాక్షన్ వచ్చిందనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. డిస్ఎంచాంట్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. ఆర్ యూ గెటింగ్ ఇట్? దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలకి మన పట్ల వ్యతిరేకత మొదలయ్యింది, సంక్షోభం తీవ్రంగా ఉందనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాట్ హిస్ కంట్రీ నీడ్స్ ఈజ్ ఎంపథెటిక్ లీడర్షిప్. మరి కంట్రీకి ఏం కావాలి? ఎంపథెటిక్ అంటే ప్రజల కష్టాల్ని అర్థం చేసుకునే లీడర్షిప్ కావాలి. ప్రజల మీద చూపించాల్సిన సింపతి కాదు, ఎంపతి, అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్ షూస్. అండ్ డిసైసివ్ మెజర్స్. సో మంచి స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకొని ఈ డౌన్వర్డ్ స్పైరల్ని ఏం చేయాలి? హాల్ట్ చేయాలి. హాల్ట్ అంటే ఆపడం, స్టాప్ అనమాట. ఈ డౌన్వర్డ్ స్పైరల్ని ఆపాలి. స్పైరల్ అంటే మీకు తెలుసు కదా, ఎలా ఉంటుంది? ఇలా ఉండేదాన్ని కదా స్పైరల్ అంటాం. సో డౌన్వర్డ్ స్పైరల్, ఎలాగా ఆర్థిక పరిస్థితి పడిపోతుంది, ఎలా వెనక్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని ఆపాలి అంటే దానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలో స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకొని ఆపాలి అని చెప్పి దీని యొక్క అర్థం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఒకసారిగా మనం వొకాబులరీ క్విక్ రివిజన్ చేయాలి. రేజ్ అంటే అర్థం ఏంటి? విపరీతమైన, పట్టరాని, వైలెంట్, అన్కంట్రోలబుల్ యాంగర్. ఎక్నాలెడ్జ్, యాక్సెప్ట్, యాంగర్ తెలుసు. ఐరేట్ అంటే కోపంతో ఉన్న, యాంగ్రీ. ఐరేట్ అంటే మీనింగ్ ఏంటి? యాంగ్రీ, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ప్రొటెస్టర్స్ అంటే నిరసనకారులు. క్రెసెండో అంటే క్లైమాక్స్ లాగా, అంటే ఒక మ్యూజిక్ టోన్ తీసుకున్నప్పుడు ఫైనల్గా పెద్ద సౌండ్, స్లోగా మొదలై ఫైనల్గా పెద్ద సౌండ్ వస్తుంది. ఆ పెద్ద సౌండ్ని క్రెసెండో అంటారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ సంథింగ్. అన్ప్రెసిడెంటెడ్, కని విని ఎరుగని. రూట్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూట్స్? మూలాలు. ఈ సమస్యకి మూలాలు ఎక్కడ అని చెప్తే ఆ పదాన్ని వాడారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే తిరుగులేని మెజారిటీతో గెలవడం. ఇన్హెరిట్ అంటే వారసత్వంగా పొందడం, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన తప్పుల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ మాకు వచ్చాయని చెప్తారు చూడండి, అలాగా. ఇల్ అడ్వైజ్డ్ అంటే సరైన ఆలోచన లేకుండా. పాపులిస్ట్ ప్రజాకర్షక పథకాలు, నలుగురిని అట్రాక్ట్ చేసేలాంటి పథకాలు.
ఈల్డ్ అంటే 2 మీనింగ్స్ చెప్పాను. నౌన్గా వాడితే దిగుబడి, ఎంత పంట పండింది అనేది. అలాగే వర్బ్గా వాడితే మీనింగ్ ఏంటి, సరెండర్, లొంగిపోవడం. క్రిటిసిజం విమర్శ. రోల్ బ్యాక్ అంటే డెసిషన్ని వెనక్కి తీసుకోవడం. ఇంపాక్ట్ అంటే ప్రభావం. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత, విచ్ హ్యాస్ 3 కాంపోనెంట్స్, 3 A's, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ ఎఫోర్డబిలిటీ. ఇన్ఫ్యూరియేట్ అంటే టు కాజ్ యాంగర్, కోపాన్ని తీసుకురావడం, కోపం వచ్చేలా చేయడం. అడ్వకేట్ అంటే సలహా చెప్పడం. ఎపతి అంటే ల్యాక్ ఆఫ్ కన్సర్న్. అసిస్టెన్స్ అంటే హెల్ప్. ఎంపథెటిక్ అంటే ఎదురువాడి ఫీలింగ్ని అర్థం చేసుకోవడం. పర్సెప్షన్ అంటే భావన, మన మనసులో ఉన్న పర్సెప్షన్, భావన. షోరప్ అంటే సపోర్ట్ చేయడం. ప్రాఫ్లిగేట్ అంటే కేర్లెస్గా ఖర్చు పెట్టడం. డిసెంచాంట్మెంట్ అంటే ఏంటి అర్థం, డిసప్రూవల్, డిసగ్రిమెంట్, సాటిస్ఫాక్షన్ లేకపోవడం ప్రజల పట్ల, ప్రభుత్వం పట్ల. ప్లైట్ అంటే కష్టాలు, బాధలు. కాజేటివ్ అంటే కారణభూతమైన ఏవైతే కారణాలు అవి. ప్యూటేటివ్ అంటే జనరలీ కన్సిడర్డ్ టు బి, అందరూ అనుకుంటున్నట్టుగా. చైనీస్ డెట్ అంటే అప్పు. ట్రాప్ అంటే ట్రాప్లో పడేశారు, అప్పులు ఇచ్చేసి అలా వచ్చిన ఆదాయం అంతా వడ్డీలు కట్టుకునేసరికి అయిపోయేలా చేసింది. రెసిస్టెన్స్ అంటే నిరోధించడం, అంటే ఒక యాక్సెప్ట్ చేయకపోవడం, వ్యతిరేకించడం. బెయిల్అవుట్ అంటే సమస్య నుండి బయటపడడం. రెమిటెన్సెస్ అంటే మన దేశానికి చెందిన వాళ్ళు విదేశాల్లో ఉంటూ తిరిగి స్వదేశానికి పంపించే డబ్బులు. లాస్ట్ అంటే నిలబడ్డం. సంథింగ్ లాస్ట్స్ అంటే నిలబడుతుంది. లాస్టింగ్ రికవరీ, ఎకనామిక్ రికవరీ టెంపరీగా ఉంది, ఇట్ ఈస్ నాట్ లాస్టింగ్ అంటే నిలబడట్లేదు, ఉండట్లేదు. ఓవర్సీ అంటే పర్యవేక్షించడం. కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు. హాల్ట్ అంటే ఆపడం. అబ్బబ్బబ్బా, ఎన్ని పదాలు నేర్చేశారబ్బా, మిమ్మల్ని కొట్టేవాడే లేడు, తగ్గేదే లే. ఇంగ్లీష్లో మనల్ని కొట్టేవాడే లేడు. ఇంకా ఇంగ్లీష్లో తురుమ్స్ అయిపోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్రాక్ చేసేయాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సుకి వచ్చేయాలి. ఇది లైవ్ క్లాసెస్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి, రికార్డెడ్ వెర్షన్స్ కూడా ఉన్నాయి, లైవ్ కూడా ఉన్నాయి. ఐబీపీఎస్, ఎస్బీఐ, ఆర్బీఐ, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, యూపీఎస్సి, సిశాట్, ఎస్ఐ కానిస్టేబుల్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా ఇంగ్లీష్ అనేది మీ సమస్య అయితే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్కి వచ్చేయండి. వీటికి అవసరమైన గ్రామర్, వొకాబులరీ, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఎగ్జామ్లో వచ్చే డిఫరెంట్ మోడల్స్ అన్నిటినీ కూడా లైవ్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని హ్యాండిల్ చేసే ఫ్యాకల్టీ శ్యామ్ సార్. నేను అప్పుడప్పుడు వస్తాను, ఎక్కువగా శ్యామ్ సార్ తీసుకుంటారు. బాగా డిఫికల్ట్ టాపిక్స్కి నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. దీనికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది, లేదా మన వెబ్సైట్లో మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని చెప్పి టైప్ చేయండి, కోర్స్ వస్తుంది. యూ కెన్ మేక్ పేమెంట్ ఆన్లైన్, కేవలం 2000 మాత్రమే. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.